ఇది మొత్తం 30 ఎకరాల సైట్ అండి. ఇదంతా 30 ఎకరాల ల్యాండ్ ఇది మొత్తం. రఘునాథ్పల్లి మండల్, జనగాం డిస్టిక్ అండి. జనగాం డిస్టిక్ ఒక దూరం ఎంత వస్తుందంటే ఒక 20 కిలోమీటర్ వస్తుంది, 20-25 వస్తుంది. ఇది మొత్తం వస్తుంది, సైట్ మొత్తం వస్తుంది. ఇది సోలార్కైనా, గోదాములు కట్టుకోనికైనా ప్రతి దానికి ఇది ఉపయోగపడుతుందండి. ల్యాండ్ మాత్రం మామిడి తోటకైనా, ఇది నిమ్మ తోటకైనా, బత్తాయికైనా ప్రతి దానికి ఇది మంచి అనువైన పంటలకు మంచి ల్యాండ్ అండి ఇదంతా. ఈ సైట్ విషయానికి వస్తే మాత్రం ఇది రైతు దగ్గరే ఉంది ల్యాండ్. కొంత కంచె ఉంది, కొంత ప్లెయిన్ ల్యాండ్ ఉంది. ఇది రైతు బంధు, రైతు బీమా, కిసాన్ యోజన అన్ని స్కీములు దీనికి వర్తిస్తున్నాయి. టోటల్గా రఘునాథ్పల్లి హైవేకి ఎంత దూరం వస్తుందంటే మనకు డిస్టెన్స్ ఒక 2 కిలోమీటర్ వస్తుంది సైట్లకు. రైల్వే ట్రాక్ మాత్రం ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ట్రాక్ మాత్రం దగ్గరలోనే ఉంది. 2 సైడ్ బాటా, దీనికి 2 వైపులా దారి ఉంది. మనకి భూమి విషయానికి వస్తే మాత్రం మంచి జెన్యూన్ ల్యాండ్ ఇది. సోలార్ పర్పస్ కూడా యూజింగ్ ఉంటుంది, సోలార్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది ధర పరంగా వచ్చేసి రైతు చెప్పే ధర 35 lakhs చెప్తాడు, 35 లక్షలు చెప్తాండ్రు. కూర్చుంటే తగ్గే అవకాశం మాత్రం ఉంది. ఈ సైట్ మొత్తం తుమ్మల కాంచేలి అదంతా మొత్తం వస్తుందండి. ఇది ఈ సైట్ మొత్తం వస్తుంది చూడండి. టోటల్గా 30 acres ఉన్నది. ఇలా 30 కావాలంటే 30 ఇస్తారట, 20 కావాలంటే 20 కూడా ఇస్తారు. ఇది రోడ్డుకు మాత్రం బీటీ రోడ్డుకు వచ్చేసి ఒక ఎంత ఉందంటే ఒక 500 మీటర్ ఉంటుంది, 1/2 కిలోమీటర్ ఉంటుంది ఇంచుమించు. విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు నుంచి వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇది సైట్ మాత్రం ఇలా బోరు మాత్రం లేదు. వాటర్ వేసుకుంటే మాత్రం గ్రౌండ్ వాటర్ మాత్రం పడుతుంది. ఇది హైదరాబాద్కు మాత్రం 110 కిలోమీటర్ వస్తుంది, హన్మకొండకు 50 కిలోమీటర్ వస్తుంది, జనగాం డిస్టిక్కు 25 కిలోమీటర్ వస్తుంది. ఇది మండలం వచ్చేసి రఘునాథ్పల్లి మండలం అండి. రఘునాథ్పల్లి మండలానికి కూడా దూరము ఒక 2 నుంచి 3 కిలోమీటర్ వస్తుంది అంతే. కేవలం ఈ సైట్ మాత్రం మంచి ల్యాండ్, ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ల్యాండ్ మాత్రం చాలా బాగుందండి.